సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. నో ఫాల్ట్ ఫౌండ్ ఇన్ హిమ్. ఏ నేరం అతనిలో కనబట్టలేదు. ప్రియులారా, నా స్థానంలో ఆయన మరణించాడు. ప్రత్యామ్నాయపు ఆలోచన. దీనికి ప్రత్యామ్నాయం ఏమై ఉంటుంది? దీనికి ప్రత్యామ్నాయం ఏమై ఉంటుంది? ఎవరు మరణించాలి? ఎవరో ఒకరు మరణించాలి. ఇదిగో వారందరూ ఏకగ్రీవముగా ఏమన్నారు తెలిసిన? వీనిని చంపివేసి, ఎవరిని? యేసుని చంపివేసి, మాకు బరబ్బను విడుదల చేయండి, మాకు బరబ్బను విడుదల చేయండి. ఎవరో తెలిసిన ఇతను? 19వ వచనము, వీడు పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తము చెరసాల్లో వేయబడినటువంటి ఇతనిని, అనగా బరబ్బను విడుదల చేసి, ఎవరికి ప్రత్యామ్నాయంగా? క్రీస్తుకు ప్రత్యామ్నాయముగా బరబ్బను విడుదల చేసి క్రీస్తుని చంపివేయండి అంతే. ఎలాంటి ప్రజలు ప్రియులరా! ఏ ప్రజలు! కుడి ఎడములను ఎరుగినటువంటి ప్రజలు, మంచి చెడులను ఎరుగినటువంటి విచక్షణ జ్ఞానం లేనటువంటి ప్రజలు, నీతిమంతుడైనటువంటి క్రీస్తు యొక్క ఆ యొక్క మూర్తిమత్వాన్ని ఎరగనటువంటి ప్రజలు ఏమని డిక్లేర్ చేస్తున్నారు? ఏమని అభ్యర్థిస్తున్నారు? ఏమని గగ్గోలు పెట్టి అల్లరి చేస్తున్నారంటే, ఇతనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయండి, బరబ్బను విడుదల చేయండి. అల్లరి ఎక్కువైపోయింది, అల్లరి ఎక్కువైపోయింది. ఇంకోటి ఏమన్నాడు 21వ వచనంలో? వీనిని సిలువేయము, సిలువేయము అని కేకలు వేసిరి, కేకలు వేసిరి, కేకలు వేసిరి. 24వ వచనంలో ప్రియులరా, నాకు చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితి. నేను ఈ మాట చదువుతున్నప్పుడు నేను చాలా విచారపడ్డాను ప్రియులరా. 23వ వచనంలో ఏమన్నాడు తెలిసిన? ఏమన్నాడు తెలిసిన? వీనిని సిలువ వేయుమని అడుగగా వారి కేకలే గెలిచెను. ఎంత విచారం! వారి కేకలే గెలిచెను. అన్యాయముగా వారు కేకలు పెడతా ఉంటే, నీతిమంతుడైనటువంటి క్రీస్తు ప్రభుని సిలువ వేస్తూ ఉంటే, ఆయన మరణమునకు అప్పగించి బరబ్బను విడుదల చేయమని వారు కేకలు పెడతా ఉంటే, ఈ పిలాతు న్యాయమూర్తి స్థానంలో కూర్చున్న పిలాతు చూస్తూ ఉన్నాడు. అయ్యో, చట్ట ప్రకారము ఈయనను శిక్షించడానికి ఏ నేరము కనబడటం లేదు, అయినను వారు కేకలు పెడుతున్నారే, వారు గగ్గోలు పెడుతున్నారు, వారు అల్లరి ఎక్కువైపోతుంది. ఇప్పుడు జరిగింది ఏంటి తెలిసిన? అయినను వారి కేకలే గెలిచెను, వారి కేకలే గెలిచెను. కాగా వారు అడిగినట్టే జరగవాలని పిలాతు తీర్పు తీర్చి, అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తము చెరసాల్లో వేయబడి ఉండిన వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసుని వారికి ఇష్టం వచ్చినట్టు చేయటకు అప్పగించెను. అయిపోయింది, ఫినిష్. జడ్జిమెంట్ వచ్చేసింది, జడ్జిమెంట్ వచ్చేసింది ప్రియులరా. వారు అడిగినట్టు బరబ్బను విడుదల చేసి యేసుని వారికి ఇష్టం వచ్చినట్టు చేయటానికి వారి చేతులకు అప్పగించి పడేశాడు అంతే. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎంత భయంకరమో! ఆ జడ్జిమెంట్ రాసి సంతకం పెట్టి అధికార ముద్ర వేసిన తర్వాత క్రీస్తు ప్రభువుని ఎవరికి అప్పగించాడు? ఆ ప్రజలకు అప్పగించేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసేయండి అయ్యా. చట్ట ప్రకారం చూస్తే ఈయనలో ఏ నేరము కనబడలేదు, అయినను ఇతనికి మరణశిక్ష వేస్తున్నాను. ఇతడు ఏ తప్పు చేయలేదు, అయినను మరణశిక్ష వేస్తున్నాను. ఎలాంటి ప్రియులరా, ఎలాంటి విచారకరమైనటువంటి తీర్పు! అన్యాయపు తీర్పు పొందినవాడై యెషయా ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. దేవాది దేవుడు అన్యాయపు తీర్పును పొందినవాడై, అనగా ఏ నేరము చేయలేదు కానీ మరణశిక్ష విధించబడింది. అన్యాయపు తీర్పు. నో పొలిటికల్ క్రైమ్, ఆయనలో నో పొలిటికల్ క్రైమ్, నో రెబెలియన్, నో వైలెన్స్, నో రాంగ్ డూయింగ్, ఏది లేదు ఆయనలో. రాజకీయపరమైనటువంటి ప్రియులరా నేరములు కూడా ఆయనలో కనబడలేదు. తిరుగుబాటు సంబంధించిన నేరములు ఆయన కనబడలేదు. ప్రియులరా వైలెన్స్కి సంబంధించిన నేరములు ఏం కనబడలేదు. తప్పుడు కార్యక్రమాలు చేసినటువంటి నేరములు ఆయనలో కనబడలేదు. కానీ ఆయన నిర్దోషిగా
ఒక నిర్దోషి రక్తమును ఒలకబోసినటువంటి భయంకరమైన పరిస్థితి ఆ జడ్జిమెంట్ ద్వారా కలిగిందంటే ఎంత విచారం ప్రియులారా. యెషయా గ్రంథకర్త అంటాడు 53వ అధ్యాయంలో యెషయా గ్రంథకర్త అంటాడు 9వ వచనము జ్ఞాపకం చేసుకోగలిగితే, యెషయా గ్రంథము 53 9వ అధ్యాయము చూస్తే ప్రియులారా, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ఈ మాట చూద్దాం, అందరూ చూద్దాం ప్రియులారా. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదయా. ఏ కపటము లేదు, అన్యాయం ఏమాత్రము లేదు. అయితే జరిగిందేంటి తెలిసిన, చూడండి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనములో పేతురు గారు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. న్యాయముగా తీర్పు తీర్చు దేవుడు. ఇక్కడి లోకములో ఎన్ని అన్యాయపు తీర్పులు ఎదురైనా ఆయనకు న్యాయముగా తీర్పు తీర్చే దేవుని మీద నమ్మకం పెట్టుకుని తను తాను దేవునికి అప్పగించుకొనెను. తండ్రి, నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నాను, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. అన్యాయపు తీర్పు పొందినవాడై ప్రియులారా, ఆయనలో ఏ కపటము కనబడలేదు. ఎలాంటి ఈ ప్రపంచంలో ప్రజల్లో ఎలాంటి అన్యాయము కనబడుతుంది ప్రియులారా, అన్యాయము కనబడుతుంది. పిలాతుకు తెలుసు నిజము, హేరోదుకు తెలుసు నిజము, ప్రజలకు తెలుసు నిజమేంటో. కానీ ప్రజలు అంటున్నారు సిలువ వేయండి. ఆయన ఎవరో తెలిసి కూడా ఎంత నీతిమంతుడో, ఎలాంటి పాపము లేనివాడో, ఎలా పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క జననం అయింది. ఆయన యొక్క జీవితంలో జన్మ పాపము లేనివాడు, కర్మ పాపము లేనివాడు. ప్రియులారా, తెలుసు, పిలాతుకు నిజము తెలుసు, హేరోదుకు నిజము తెలుసు, ప్రజలకు నిజము తెలుసు. ఆయనను సిలువ వేయండి. అన్యాయపు తీర్పు ప్రియులారా. పౌలు గారు రాస్తాడు ఒక చోట, చూడండి దయచేసి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు దేవుడు. ఏ పాపము లేనటువంటి ఆయన జీవితమును మన కొరకు, మన పాపములను తుడిచిపెట్టడానికి, మన పాపములు ఆయన మీద మోపడానికి ఆయన పాపిగా చిత్రీకరించబడ్డాడు. అందుకే బోను మీద ఎక్కాడు, అందుకే మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. ఒక పాపి నిలబడవలసినటువంటి ఆ స్థానములో, ఒక దోషి నిలబడవలసినటువంటి స్థానములో, అన్యాయం ఏమీ లేనటువంటి ఆయనను ఒక పాపి నిలబడే స్థానములో నిలబెట్టాడు తండ్రి. ఎవరి కొరకంటే మన పాపములను తుడిచివేయడానికి, నీ పాపము నా పాపము తుడిచివేయటానికి. ఏం జరిగింది తెలిసిన, అక్కడ మన కోసము ఆయనను పాపముగా చేశాను. పాపరహితుణ్ణి పాపిగా మార్చినటువంటి సన్నివేశం చూసినట్లయితే ఎలాంటి విచారకరమైన సన్నివేశం అది. ఇక్కడ చూసినట్లయితే పౌలు గారు మాట్లాడుతున్నాడు, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. మనలో నీతి లేదు, నీతిమంతుడు ఒక్కడునూ లేడు. బైబిల్ చాలా తేటగా మాట్లాడుతుంది ప్రియుడా, నీతిమంతుడు ఒక్కడునూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. యేసు ఒక్కడే అన్నాడు, నాలో
పాపమున్నదని మీలో ఎవడైనాను స్థాపించగలడా? నీలో ఎవడైనా నిరూపించగలడా? పిలాతు నిరూపించగలిగాడా? హేరోదు నిరూపించగలిగాడా ఆయన పాపమును? ఎవరూ నిరూపించలేదు. నా వల్ల కాదు అనుకున్నారు. ఆయన ట్రయల్ చేయటం కూడా ఎవరి వల్ల కాలేదు. ఎందుకనగా అంత నిర్దోషమైనటువంటి వ్యక్తి, అంత నిర్దోషమైన చేతులు, అంత నిర్దోషమైన హృదయము, పాపము చూడలేని కన్నులు, క్రీస్తు ప్రభు యొక్క కన్నులు. ఎవరు చెప్పగలరు నీలో పాపం ఉన్నదని? ఎవరు చెప్పలేకపోయారు. ఎవరైనా చెప్పగలరా అని సవాలుకరమైన మాట మాట్లాడినటువంటి యేసు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇది చాలా ఆలోచించవలసిన వాక్యం ప్రియులారా. ఇది మన కోసం అనగా మనము దేవుని నీతి అగునట్లుగా, నీతి లేని మనలను నీతిమంతులుగా చేసినటువంటి యేసయ్య, ఆయన రక్తము ద్వారా, ఆయన మరణము ద్వారా, ఆయన శిలువ యాగము ద్వారా, ఆయన మన కోసరము శిలువ మీద ప్రియులరా, ఆయన ఎలాంటి బలి అంటే, ఎలాంటి బలి, గొర్రెపిల్ల రక్తమును కార్చి ప్రియులరా, ప్రాయశ్చిత్త బలి. శిలువలో ఆయన చేసినటువంటి ప్రాయశ్చిత్త బలియాగము వల్ల నీతి లేనటువంటి మనలను నీతిమంతులుగా చేయడానికి, ఏ మంచి లేనటువంటి మన జీవితాలను నీతిమంతుల జాబితాలోనికి తీసుకురావడానికి యేసు ప్రభు పడిన శ్రమలు ఇంతంత కాదు ప్రియులారా. పాపము లేనటువంటి ఆయన పాపిగా మారిపోయాడు ప్రియులారా. ఎలా మనని తెలిసిన? ఆయన పాపాల కొరకు కాదు, మన సొంత పాపముల కొరకే, మన సొంత పాపముల కొరకే ఆయన ఏం చేశాడంటే ఆయనను పాపిగా మార్చివేశాడు యేసయ్య. 2 అకౌంట్లు ఉన్నాయి. ఒక పెద్ద ఆయన చెబుతున్నాడు 2 అకౌంట్లు. ఒక అకౌంట్ ఏమో మన అకౌంట్లు ఏమున్నాయి తెలిసిన? అటు పాపం ఉంది, ఓటమి ఉంది, నేరారోపణ ఉంది, రుణం ఉన్నది. మనందరం రుణగ్రస్తులమే. మన అకౌంట్లు ఎన్ని ఉంటాయి? మన అకౌంట్లో అవర్ అకౌంట్ కన్సిస్టింగ్ సిన్, ఫెయిల్యూర్, గిల్ట్, డెట్, ఇవన్నీ మన అకౌంట్లో ఉంటాయి. క్రీస్తు ప్రభువు యొక్క అకౌంట్ ఉంది. ఆయన ప్రభువారి అకౌంట్ ఏంటి తెలిసిన? పరిశుద్ధత, ప్రియులరా, తగ్గించుకొనుట, నీతి ఆయన అకౌంట్లో ఉన్నాయి. 2 అకౌంట్లో, ఒక అకౌంట్లోనేమో పాపము, ఓటమి, నేరారోపణ, రుణగ్రస్త జీవితములు, ఇవి మన అకౌంట్లో ఉంటే, ప్రభువారి అకౌంట్లో పరిశుద్ధత, తగ్గించుకునుట, నీతి ఆయన అకౌంట్లో ఉంటే, ఇప్పుడు ఈ అకౌంట్స్ 2 కూడా ట్రాన్స్ఫర్ చేసేసాడు దేవుడు. మన అకౌంట్లో ఉన్న వాటినన్నిటినీ యేసు అకౌంట్లోకి వేసి ఆయన అకౌంట్లో ఉన్న నీతిని, ఆయన అకౌంట్లో ఉన్న ఒబీడియన్స్ని, ఆయన అకౌంట్లో ఉన్న రైచియస్నెస్ని అనగా నీతిని, ఆయన అకౌంట్లో ఉన్న హోలీనెస్, పరిశుద్ధతను మన అకౌంట్లోకి మార్చేసి, ప్రియుడా, మన అకౌంట్లో ఉన్నటువంటి సిన్ను, మన అకౌంట్లో ఉన్న ఫెయిల్యూర్, మన అకౌంట్లో ఉన్న గిల్టీనెస్, మన అకౌంట్లో ఉన్నటువంటి డెట్స్, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభువారి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాడు. అనగా మనల్ని నీతిమంతులుగా చేసి ఆయన పాపిగా నిలిచిపోయాడు. మనలను నీతిమంతుల జాబితాలోకి తీసుకురావడానికి, మనకు పరలోక రాజ్యమునకు వారసులు చేయడానికి, ప్రియులరా, మన కోసం ఆయన బలైపోయి ఆయన పాపిగా చిత్రీకరించబడ్డాడు. ఎందుకంటే మ్రాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు. ప్రాయశ్చిత్త బలిగా చేయడానికి, నేను నీతిమంతుడిగా చేయడానికి యేసయ్య అకౌంట్లోనికి, మన అకౌంట్లో నుంచి అన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి ఆయన పాపిగా మారిపోయాడు. ఆయన అకౌంట్లోంచి వచ్చినటువంటి ఆ పరిశుద్ధత, హోలీనెస్, ఇవన్నీ మన అకౌంట్లోకి ఇచ్చేసాడు. అకౌంట్స్ ట్రాన్స్ఫర్ అయిపోయింది ప్రియుల. చూడండి ఎంత అన్యాయము, ఎంత అన్యాయం ప్రియులరా. లోకాసువార్త 23:15 అంటాడు, మరణమునకు తగిన ఆధారము ఏది కూడా కనబడలేదు. డిక్లేర్ చేసి పడేశాడు. ఫైనల్ డిక్లరేషన్ బై పైలట్, ఫైనల్ డిక్లరేషన్.
ఏ నేరము నాకు కనబడలేదు ఆయన. ఇది కదా క్రీస్తు ప్రభు యొక్క నీతి ప్రియులరా, ఇది కదా క్రీస్తు ప్రభు యొక్క నీతి. ఇది ప్రత్యామ్నాయముగా ఎవరు నీవు మరణించవలసినటువంటి పరిస్థితి కాదు ప్రభువా. మరి ఎవరు ప్రత్యామ్నాయము? బరబ్బా కాదయా, నేనే ప్రత్యామ్నాయము, నేనే ప్రత్యామ్నాయము. ఎప్పుడైతే నీవు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన సిలువ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయటం ప్రారంభిస్తావో, నీ హృదయాన్ని పరీక్ష చేసుకోవటం ప్రారంభిస్తావో, ప్రభువా నీకు ప్రత్యామ్నాయముగా, బరబ్బాకు ప్రత్యామ్నాయముగా నిన్ను కాదయా, ఆ బరబ్బా మరణమునకు ప్రత్యామ్నాయంగా నేను మరణించాలయ్యా, నేను మరణించవలసింది, నేను శిక్ష పొందవలసినటువంటి స్థానంలో మీరు శిక్ష పొందటం ఎంత అన్యాయం ప్రభువా, ఎంత అన్యాయం. ఆయన నిర్దోషి అయితే ఈ రాత్రికాల సమయంలో యవనస్తుడా, ప్రభువారు నిర్దోషి అయితే, ఆయన ఏ దోషము లేనటువంటి వాడైతే ఆయన స్థానంలో ఎవరు మరణించాలి? ఎవరు ప్రత్యామ్నాయం? ఆ శిక్ష ఎవరు అనుభవించాలి? ప్రభువా ఆ శిక్ష అనుభవించవలసింది నేనే, నాకే ఆ శిక్ష ప్రభువా, ఎవరికో కాదు, నేనే అనుభవించవలసినటువంటి శిక్ష ప్రభువా. కారణం ఏంటంటే ఆయన మన శిక్ష భరించాడు, అవమానమును వహించాడు, అన్యాయపు తీర్పుని పొందాడు. కానీ దేవుడు పాపమును క్షమించాడు ప్రియులారా. ఇక్కడ చూసినట్లయితే లోకాసు సువార్తలో మూలవాక్యములకు మనం వెళ్ళినట్లయితే ప్రియులారా, లోకాసు సువార్త 23వ అధ్యాయములోకి మరలా ఒకసారి వెళ్ళి చూస్తే ఆయన ఏం చేశాడు తెలిసిన? పిలాతు ఈయనలో ఏ దోషము నేను కనుగొనలేదని ఆయన ఏం చేసి తెలిసిన? చేతులు కడుక్కున్నాడు. నీళ్లు తెమ్మని పాత్ర నీళ్లు తెస్తే ఆయన తీర్పు చెప్పేటప్పుడు తన 2 చేతులను ఆ నీళ్లతో కడిగేసుకున్నాడు. పరిశుద్ధమైన నీళ్లతో కడిగేసుకుంటే అంతే, నీళ్లతో చేతులు కడిగేసుకుని పెట్టేశాడు. నా పని అయిపోయింది, అంతే, నేను తీర్పు ఇచ్చేసాను అని చేతులు కడుక్కుని తన గిల్టీనెస్ని పోగొట్టుకోవటానికి, తన న్యూనత భావాన్ని పోగొట్టుకోవటానికి, తను చేసిన నేరమును పోగొట్టుకోవటానికి, అయ్యో నేను అన్యాయపు తీర్పు ఇచ్చానే, ఈ చేతులు కడిగేసుకోవాలని చెప్పేసి నీళ్లతో కడిగేసుకున్నాడు కదా. నీళ్లతో కడుక్కుంటే ఆ చేతిలో ఉన్నటువంటి మలినము పోద్దా? మీరు విస్తారమైన సబ్బుతో మీ చేతులు కడుగుకొని నన్ను, మీ పాపములు కెంపు వలె ఎర్రనివై కనబడుతున్నాయి. మీ పాపములు విస్తారమైనటువంటి సబ్బుతో మీ చేతులు కడుక్కొని నన్ను. కొంతమంది ఊరికే కడిగేసుకుంటారు పైన, పాపములు పోవు. కేవలం ఏదో లోషన్స్తో కడుక్కున్నంత మాత్రం చేత నీ ఆ హృదయమును కంటిన మలినము పోదు సహోదరుడా. చేతి కంటిన మలినం అయితే ఒకవేళ సబ్బుతో కడుక్కుంటే పోద్దేమో, కానీ ఎక్కడ గిల్టీ, ఎక్కడ ఫీల్ అవుతున్నాడు? ఈ యొక్క పిలాతు తన హృదయంలో నేరారోపణ చేస్తున్నాడు. నీవు అన్యాయపు తీర్పు చెప్పావు, ఒక నీతిమంతునికి అన్యాయపు తీర్పు చెప్పావు. కాబట్టి అతను భయపడిపోయి నీళ్లు తెప్పించుకుని చేతులు కడుక్కుంటున్నాడు. చేతులు కడిగినంత మాత్రం చేత నీ హృదయంలో ఉన్నటువంటి మస్టు తొలగిపోద్దా సహోదరుడా? ఏమన్నాడు తెలిసిన? మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లగా చేసే దేవుడు మాట్లాడుతున్నాడు. మీ పాపములు కెంపు వలె ఎర్రగా ఉన్నను గొర్రె బొచ్చు వలె తెల్లగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు. ఎక్కడ ఈ పాపములు ఎక్కడ కడగబడతాయి అంటే సిలువలో యేసయ్య కార్చినటువంటి అమూల్యమైన రక్తము ద్వారా తప్ప, ఆయన నీ కొరకు కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా కడిగితే తప్ప కెంపు వలె ఎర్రనివైనటువంటి నీ పాపములు, దోషారోపణ చేస్తున్నటువంటి నీ హృదయపు పరిస్థితులు దేని బట్టి కడగబడతాయి అంటే యేసు రక్తములో కడగబడాలి. యేసు రక్తములో కడగబడాలి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయగలదు. సహోదరుడా, ఎప్పుడైనా విన్నావా ఈ వార్త? నీ హృదయమును కడిగే ఔషధము ఒకటి ఉందని తెలిసినా, నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసే ఒక ఆయన నీకు సిలువలో మరణం పొందడం తెలిసినా, ఈ సత్యాన్ని నీవు రాత్రి గ్రహించినట్లయితే ప్రభువా నీవు కాదు మరణించవలసింది నేనయ్యా, ఎందుకనగా నేను పాపిని,
నా హృదయం ప్రతిసారి దోషారోపణ చేస్తూ ఉండగా నేను నా మనసాక్షి యొక్క హెచ్చరికలను నేను కాదనలేకపోతున్నాను ప్రభువా. నా మనసాక్షి ఎప్పుడు నా మీద నేరారోపణ చేస్తానే ఉన్నది. సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నీ మనసాక్షి దోషారోపణ చేస్తున్న సమయంలో ప్రభువా, నీవు నీతిమంతుడైనటువంటి నిర్దోషమైనటువంటి నీ స్థానంలో ప్రత్యామ్నాయము నేనే, నీ మరణమునకు ప్రత్యామ్నాయము నేను మరణించవలసింది. ఎంత సాక్రిఫైస్ చేశావు, ఎంత త్యాగము. సిలువలో నీ త్యాగమును మర్చిపోగలమా ప్రభువా? నీవు పడినటువంటి శ్రమలను మర్చిపోగలమా? నీవు చేసిన త్యాగమును మర్చిపోగలమా? నీవు చేసిన ఆ యొక్క ప్రాయశ్చిత్త బలిని మర్చిపోగలమా? మేము పాపమునకు రుణగ్రస్తులమై ఉండగా ఆ రుణమును నీవు సిలువ మీద ఆ రుణపత్రమును మేకులతో కొట్టేసేవే, ఇంకా రుణ విముక్తిని చేసేసేవే. నా మీద ఆ రుణము యొక్క భారము నాకు లేకుండా చేసావు ప్రభువా. దీనంతటికీ కారణము నేనే అని నీవు పశ్చాత్తాపడగలవా? చేతులు కడుక్కుంట వల్ల కాదయా. మనలను మనము దేవునికి సమర్పించుకోవాలి. చేతులు కడుక్కున్నంత మాత్రము చేత నీకంటినటువంటి ఆ మస్టు, నీకంటిన పాపపు మరకలు కేవలము చేతులు కడుక్కుంటే పోయేది కాదు. నిన్ను నీవు దేవునికి సంపూర్ణముగా సమర్పించుకుని, ప్రభువా, నేను సంపూర్ణంగా నీ సన్నిధిలో నా జీవితమును, నా శరీరమును, నా ఆత్మను, నా ప్రాణమును నీ సన్నిధిలో సమర్పించుకుంటున్నాను ప్రభువా, సమర్పించుకుంటున్నానయ్యా. ఏమాత్రము నేను తడవు చేయను, ఏమాత్రం ఆలస్యం చేయను. ఇదిగో ఉన్నపాటి నేను నీ సన్నిధికి వస్తున్నాను ప్రభువా, ఉన్నపాటి నీ సన్నిధికి వస్తున్నాను. నన్ను అంగీకరించయ్యా, నన్ను యాక్సెప్ట్ చేయి, నా ప్రార్థన అంగీకరించు, నా మనవి అంగీకరించు, నా కన్నీరు తుడువు ప్రభు. ప్రియులరా, దేవుడు కన్నీరు తుడిచే దేవుడు. కన్నీరు తుడిచేటటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులరా, చేతులు కడిగినంత మాత్రం చేత బాధ్యతల నుంచి తప్పించుకునే పరిస్థితి ఉంది అనుకున్నాడేమో పిలాతు, కానీ ఆ బాధ్యత నుంచి తప్పించుకోలేకపోయాడు. ఆయన నిర్దోషత్వాన్ని అంగీకరిస్తున్నావా? ఆయన త్యాగాన్ని అంగీకరిస్తున్నావా? సహోదరుడి, రాత్రి ఆయన నీ కొరకు చేసిన త్యాగంను అంగీకరించినట్లయితే ఇప్పుడే దేవుని సన్నిధిలోనికి రా. దేవా, ఇప్పుడే నీ సన్నిధికి నేను వస్తున్నాను ప్రభువా. నా దోషారోపణ నిద్ర పట్టట్లేదు, నాకు నా పాపపు పరిస్థితులు బట్టి నాకు నిద్ర పట్టట్లేదు. బైబిల్ మాట్లాడుతుంది, పాపము చేయవాడు బహుగా భయపడును, పాపము చేయవాడు బహుగా భయపడును. ప్రభువా, నేను భయపడుతున్నానయ్యా, నా జీవితంలో సంతోషం లేదు. ఈ పాపపు పరిస్థితులు మరకలు నాకు అంటుకున్నందువల్ల నా జీవితంలో శాంతి లేదు. శాంతిని కోల్పోయావా? నీ పాపపు పరిస్థితుల వల్ల, నీ అపరాధముల వల్ల శాంతిని కోల్పోయినట్లయితే ఈ రాత్రి ప్రభు దగ్గరికి రా. ప్రభు మాట్లాడుతున్నాడు నీతో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏ నేరము చేయలేదు. హేరోదు రాజు ఆయన ఆ పిలాతు అంటున్నాడు, ప్రియులరా, ఇదిగో మరణమునకు తగినది ఏది ఇతడు చేయలేదు. కానీ ఏమన్నాడు తెలిసిన యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు అప్పగించి వారు అడిగినట్టు ఆ యొక్క నరహంతకుణ్ణి విడుదల చేశాడు, న్యాయపు తీర్పునిచ్చేశాడు. చేతులు కడుక్కున్నాడు, ప్రయోజనం లేదు. ఇవంతా జరగట కారణం ఏంటో తెలిసిన ప్రియులారా, నీ రక్షణ కొరకు, నీ విమోచన కొరకు, క్రయధనముగా నీ విమోచన కొరకు విమోచన క్రయధనముగా యేసయ్య సిలువలో బలైపోయాడు. శ్రమల దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరుడా, శ్రమలను చూస్తున్నటువంటి నా సహోదరి సహోదరులరా, ఈ యొక్క లెంట్ దినాల్లో, ఈ యొక్క శ్రమల దినాల్లో, సిలువను ధ్యానం చేసుకుంటున్నటువంటి దినాల్లో నా యేసయ్య ఏ దోషము చేయలేదు, కానీ అన్యాయపు తీర్పును పొందాడు అని రాత్రి నీవు గ్రహించినట్లయితే మరి ఎవరు ప్రత్యామ్నాయముగా మరణించాలి? నేనే ప్రభువా. మరణమునకు తగినటువంటి పరిస్థితి నాలో ఉంది.
మరణమునకు తగిన హేతు ఏది నీలో లేదు ప్రభువా. అటు పిలాతు ప్రూవ్ చేయలేకపోయాడు నేరములను నీలో. హేరోదు ప్రూవ్ చేయలేకపోయాడు. కానీ రాత్రి నాకు తెలుసు ప్రభువా నీవెవరివో ఒక్కసారి గ్రహించుకున్నాను. ఈ వాక్యము ద్వారా నీవెవరివో నాకు అర్థమైంది ప్రభువా. ఈ వాక్యము ద్వారా ఈరోజు ఈ వాక్య భాగంలో అంశముల ద్వారా నీవెంత పవిత్రమైన దేవుడివో అర్థమైంది ప్రభువా. నువ్వెందుకు ఈ భూలోకానికి వచ్చావో అర్థమైంది ప్రభువా. నువ్వెందుకు సిలువలో ఆ యొక్క మరణమును పొందేవో నాకు ఇప్పుడు అర్థమైంది ప్రభువా. నువ్వెంత అన్యాయపు తీర్పును అనుభవించావో ఇప్పుడు అర్థమైంది ప్రభువా. నీ ప్రాయశ్చిత్త బలి వెనుక ఎంత గొప్ప సత్యము దాగి ఉందో ఇప్పుడు అర్థమైంది ప్రభువా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, అయా ఈ ప్రత్యామ్నాయముగా నేను మరణించవలసిన సమయము. నా మరణము నీ మీద వేసుకున్నావు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ వాక్యము నీకు అర్థమైనట్లయితే సహోదరి సహోదరుడా, ఇప్పుడే ఒక్క నిమిషం కండ్లు మూసుకొని నాతో కలిసి ప్రార్థనలు ఏకీవించినట్లయితే ప్రభు నీతో మాట్లాడతాడు. ప్రభు మాట్లాడే దేవుడు ఈయన. క్రీస్తు మాట్లాడే దేవుడు ఆయన. నోరుండి పలికే దేవుడు, చెవులుండి వినే దేవుడు, చేతులుండి పని చేసేటటువంటి దేవుడు, స్వస్థపరిచే దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు ఈ రాత్రి. ఇదిగో ఇప్పుడు నీతో మాట్లాడాడు ఈ రాత్రి. సహోదరి సహోదరుడా, ఒకసారి హృదయాన్ని విప్పి, ప్రభువా నేను దోషిని, నీవు నిర్దోషివి, నీవే పాపము చేయలేదు, అన్యాయపు తీర్పును పొందావు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచినట్లయితే. ఒకవేళ నీవున్న ఆ ప్రదేశంలో అవకాశం ఉంటే లేచి నిలబడి నాతో కలిసి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ బిడ్డలు ఈ యొక్క శ్రమల దినాల్లో, ఈ లెంట్ దినాల్లో ప్రభువా సిలువను గురించిన వార్తలు, సిలువను గురించినటువంటి సందేశములు ప్రభువా ప్రతి దినము ఈ టీవీల ద్వారా వింటున్నారు. ప్రభువా ఈ వాక్యం ఎంత శక్తివంతమైంది. బండలను పగులగొట్టు సుత్తి లాంటిది వాక్యం. ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చగలిగిన వాక్యం ప్రభువా. ఒక పాపిని పశ్చాత్తాపమును తెచ్చేటటువంటిది వాక్యం. ఇబడిల వాక్యం విన్నారు ప్రభువా. ఎవరైతే ఈ వాక్యం వింటూ ఉండగా పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తూ, అయ్యో నిర్దోషిగా ఉన్న నా యేసయ్యకు ప్రభుపై ఎంత భయంకరమైన అన్యాయపు తీర్పు జరిగింది, దానికి ప్రత్యామ్నాయముగా నేనున్నాను, నేను మరణించవలసిన ఆ ప్రదేశంలో, ఆ సిలువలో నా యేసయ్య మరణించాడే. ప్రభువా బిడ్డలు ప్రార్థిస్తున్నారు, బిడ్డలు గ్రహించుకుంటున్నారు, బిడ్డలు పశ్చాత్తాపడుతున్నారు. వారి ప్రార్థన ఆలకించండి, వారి ప్రార్థనకు జవాబు దయచేయండి, వారి కన్నీటిని తుడవండి, రక్షణ భాగ్యము దయచేయండి. పశ్చాత్తాపము మారు మనసుకు నాంది పునాది అని సెలవిచ్చారు. వారు పశ్చాత్తాపడుతుండగా నీ ప్రశస్తమైన హస్తములు వారి మీద ఉంచండి. సిలువను గురించిన ఆ చక్కని గ్రహింపు వారికి అర్థమయ్యేటట్లుగా చేయి. రాత్రి విన్న వాక్యమునకు ముద్ర వేసి కృప చూపించమని యేసు ప్రశస్త నామమును బట్టి ఈ మనవులను వేడి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయముగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము,
డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి: పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944, 9398632944 మరియు 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.